విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. అత్తయ్యతో వాసు పెళ్లి నిత్యతో నాకిష్టం లేదని ఎలా చెప్పాలి? చెప్తే ఒప్పుకుంటుందా? తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనసులో ఉన్నది అత్తయ్యకి చెప్పకపోతే ఎలా? కాని ఏమనుకుంటుందో? ఏమనుకున్నా పర్వాలేదు, చెప్పాలి. ఇంతకు ముందే నా తమ్ముడితో వాసు పెళ్లి మాటలయ్యాయని, సమ్యునే వాసు భార్య అని చెప్పి తీరాలి. కాని గొడవ చేస్తుందేమో. విమల, ఏమైంది దీనికి? భోజనం వడ్డిస్తూ నాతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. విమల, అత్తయ్య సాంబార్ వడ్డించమంటారా? నాకు వడ్డించుడు తర్వాత నువ్వేంటి అంత పరధ్యానంలో ఉన్నావు? ఏంటి విషయం? అబ్బే అలాంటిదేం లేదత్తయ్యా. అయ్యయ్యో, ఇదేంటి? నేను చెప్పలేకపోతున్నా. చెప్పకపోతే అత్తయ్యకి ఎలా తెలుస్తుంది? గొడవ జరిగినా పర్వాలేదు. సమ్యు వాసుల పెళ్లి గురించి నేను తమ్ముడు మాట్లాడుకున్న మాటలు అత్తయ్యకి చెప్పాలి. ఎలాగైనా అత్తయ్యని వాసు సమ్యుల పెళ్లికి ఒప్పించాలి. అత్తయ్య గారు, మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు పరధ్యానంలో ఉన్నప్పుడే నాకు అర్థమైందే. చెప్పు. అంటే అది అత్తయ్య, అది నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పు, అర్థమవుతుంది. అత్తయ్య, వాసు పెళ్లి గురించి మీకో విషయం చెప్పాలి. మా తమ్ముడు బతుకున్నప్పుడు నాకు మాటిచ్చాడు. సంయుక్తను వాసుకిచ్చి పెళ్లి చేసి మన ఇంటి కోడల్ని చేస్తానని మాటిచ్చాడు. అందుకని వాసు సంయుక్తల పెళ్లి చేద్దామత్తయ్యా. అబ్బా, కాస్త ఆపుతావా? అందుకేనా వాసు పెళ్లి నిత్యాతో అన్నప్పటి నుండి నువ్వు పరధ్యానంగా ఉంటున్నావు? అయినా నీకు ఇలాంటి పనికిమాల ఆలోచనలు ఎందుకు వస్తాయే? ఆ భానుమతి మన జీవితాల్లోకొచ్చి మన కుటుంబాల్ని నాశనం చేసింది. అలాంటి కుటుంబాన్ని తీసుకొచ్చి ఇలా మన ఇంట్లో పెట్టుకోవడమే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. నేను ఊరుకుంటుంటే నువ్వు ఏకంగా వాళ్లతో పెళ్లి సంబంధం కలుపుకోవాలని చూస్తున్నావా? అయ్యో అత్తయ్య, గట్టిగా మాట్లాడకండి. భాను వింటే బాగోదు. చూడు, నా మనవడు పెళ్లి విషయంలో నేను ఎవరి జోక్యాన్ని సహించను. నేను కోరుకున్న అమ్మాయితోనే వాడి పెళ్లి జరగాలి, జరిపిస్తాను కూడా. అది కాదత్తయ్యా, నా మాట గురించి కాదు, వదిలేయండి. కానీ వాసు సంయుక్తలు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంటారు. ఒకరి ఆలోచనల్ని ఇంకొకరు అర్థం చేసుకుంటారు. పైగా ఒకరంటే ఒకరికి విపరీతమైన ఇష్టం. ఒక్కసారి ఆలోచించండి అత్తయ్యా. చూడు విమలమ్మ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వాళ్ల కుటుంబంలో నుండి కాకుండా
ఏ దారిన పోయే దానయ్య కూతుర్ని చేద్దామన్నా నేనొక్కసారి ఆలోచించేదాన్ని. కానీ మన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆవిడ గారి కూతుర్ని మాత్రం నేను ఒప్పుకోనే, అస్సలు ఒప్పుకోను. అలా అనకండి అత్తయ్యా. పెద్దలు చేసిన పొరపాట్లకి పిల్లల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదత్తయ్యా. అదే మీ అబ్బాయే ఉండుంటే పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ పెళ్లి జరిపించేవాడు. ఓహో, నా కొడుకు పెళ్లి నా ఇష్టమని చెప్పకనే చెప్తున్నావన్నమాట. అయ్యో, నేనలా అనలేదత్తయ్యా. నువ్వెలా అన్నా నాకు అర్థమైంది ఇదే. చూడు, వాసు నీ కొడుకే కావచ్చు, కానీ నాకు నా వంశాన్ని నిలబెట్టే వారసుడే. వాడు నా కొడుకు రక్తం. వాడు నాకే సొంతం. వాడి పెళ్లి ఎవరితో చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నా అనుమతి, నా ఇష్టం లేకుండా వాడి జీవితంలో ఏది జరగదు. నీకు అసలు బుద్ధుందా? మన రెస్టారెంట్కి ఎక్కువగా వచ్చేది పెళ్ళైన జంటలు, పెళ్లి చేసుకునే జంటలు. అలాంటి జంటను పట్టుకుని అక్క తమ్ముడు అని కామెంట్ చేస్తావా? నీ వల్ల మన రెస్టారెంట్కి ఉన్న కపుల్ రెస్టారెంట్ అనే పేరు పోయేలా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి, లేదంటే నీ ఉద్యోగం పోతుంది. వెళ్ళి వచ్చే కపుల్స్ని విష్ చేసి వెల్కమ్ చేయి. వెళ్ళు. ఓకే సార్. వచ్చినందుకు థ్యాంక్స్. నేనేం నువ్వు చెప్పావని రాలేదు. సరే, నేను చెప్పానని రాకుండా నువ్వు రావడం అయితే వచ్చావుగా, నాకు అదే హ్యాపీ. నేనొస్తే నీకెందుకు హ్యాపీ? ఆఫీస్లో ఎంప్లాయీగా అందరితో పాటు నేను కూడా వచ్చాను. పదండి. నేను వచ్చినందుకు హ్యాపీ అయితే మిగతా వాళ్ళు వచ్చినందుకు ఏడుస్తున్నావా? ఇంతమందిలో కూడా వీళ్ళిద్దరే ఇలా క్లోజ్గా మాట్లాడుకుంటూ వస్తున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా కాబోయే భార్య భర్తలు అయి ఉంటారు. వీళ్ళని ఇంప్రెస్ చేసి మేనేజర్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి. హలో సార్. హలో మేడం. మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. నేను లైలా మజ్నూల్ని చూడలేదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళ అచ్చం మీలాగే ఉంటారేమో అనిపిస్తుంది. సీతారాములు, శివ పార్వతులు, రాధాకృష్ణులు. మీ పేరు? వాసు గారు, సంయుక్త గారు. వాసు గారు, సంయుక్త గారు. మీరు కాబోయే ఆదర్శ దంపతులు. మీలాంటి జంట మా రెస్టారెంట్కి రావడం మా అదృష్టం. నిన్ను మేడం, కావాలంటే మీ జంట ఎవరో చూపించండి, మిమ్మల్ని పొగుడుతాను. అంతేకాని ఒక చక్కని జంటను చూసి కుళ్ళుకొని నన్ను ఇలా కొట్టడం ఏం బాలేదు మేడం. మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం. తను మా ఆఫీస్లో మాతో పాటు పనిచేసే ఎంప్లాయ్. ఎక్కడ మీ మేనేజర్? ప్లీజ్ వదిలేయండి మేడం. మేనేజర్, మీ రెస్టారెంట్కి వస్తే ఇలానే చేస్తారా? ఈ రోజు నీ సంగతి తెలుస్తాను. మేనేజర్, ఎవరిక్కడ మేనేజర్? ఇప్పుడు ఎందుకు ఈ గొడవ? ఏదో పొరపాటు పడి ఉంటాడు, వదిలే. ఇదంతా నీకు సరదాగా ఉందేమో, నాకది చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
ఏమైంది మేడం? ఏంటి గొడవ? ఏం లేదండి, జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అంతే. మిస్అండర్స్టాండ్ కాదు, ఇతను కావాలని మమ్మల్ని అవమానించాడు. కావాలని ఎందుకు చేస్తారు మేడం? అసలు ఏం జరిగిందో చెప్పండి. మీరు చెప్పండి. హ, ఇక్కడ పెళ్లి చేసుకునే జంటగా ఎవరు కనిపిస్తున్నారు? అమ్మాయి కావాలనే ఇతన్ని పట్టుకుంది, ఆ అమ్మాయి కావాలనే దూరం జరుగుతుంది. అంటే నన్ను కన్ఫ్యూజ్ చేసి నేను తప్పు చెప్పేలా ప్లాన్ చేశారన్నమాట. కానీ నేను ఇంటెలిజెంట్, నేను దొరకను. ఏంటి ఆలోచిస్తున్నావు? సరిగ్గా చూసి చెప్పు. మీరెంత కన్ఫ్యూజ్ చేసినా నేను కన్ఫ్యూజ్ అవ్వను మేడం. ఈసారికి సరైన జోడీ మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. మేమే కాబోయే భార్యాభర్తలం. మేనేజర్, మీరు చాలా ఇంటెలిజెంట్. ఇంటెలిజెంటా నా బొందా? నేను అనుకున్నది చెప్తే నా చెంప కూడా పగిలేది. మేనేజర్ కరెక్ట్గా చెప్పాడు కదా. ఈ రెస్టారెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడికి నా వైఫ్తో చాలాసార్లు వచ్చేవాణ్ణి. తను చనిపోయినప్పటి నుండి మళ్ళీ ఇటువైపు రావాలనిపించలేదు. ఎందుకో ఈరోజు నీతో పాటు ఈ రెస్టారెంట్లో భోజనం చేయాలనిపించింది. పద. హలో సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. టేబుల్ రిజర్వ్ చేసావా? చేశాను సార్. నీకు ఇష్టం వచ్చింది ఆర్డర్ ఇవ్వు. నో సార్, మీరే చూసి ఇవ్వండి. నిన్ను నా ఎదురుగా పెట్టుకొని ఒంటరిగా ఉండలేకపోతున్నాను సౌందర్య. ఈరోజు నేను వేసిన ప్లాన్కి జీవితాంతో నువ్వు నా దగ్గర ఉండిపోవాల్సిందే. వాసు నేను పెళ్లి చేసుకోబోతున్నామని ఇదివరకే మీకు చెప్పాము. ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికి గ్రాండ్ గా లంచ్ పార్టీ అరేంజ్ చేశాను. సో మనందరికి బఫే ఉంది. రండి రండి, కమాన్ గాయ్స్, కమ్. ఏంటి చూస్తున్నావు? భోజనం చేద్దాం రా. నువ్వు వెళ్ళు, నేను తర్వాత తింటాను. తర్వాత తినడం ఏంటి? అరే అందరితో పాటు తిందాం రా. రా చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరితో పాటు వచ్చినప్పుడు అందరితో పాటు కలిసి తింటే బాగుంటుంది. కానీ నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? నీకు చెప్తే అర్థం కాదా?
నేను ఎప్పుడు తినాలో కూడా అన్ని నువ్వే డిసైడ్ చేస్తావా? నాకంటూ ఎలాంటి ఫ్రీడమ్ లేదా? వీళ్ళని ఎంత దూరం చెయ్యాలని చూసినా మరింత దగ్గరవుతూనే ఉన్నారు. ఇంతమంది ఇక్కడుంటే వెళ్ళి మళ్ళీ సంయుక్తతోనే కబుర్లు చెప్తున్నాడు. ఇంట్లో అంతే, ఆఫీస్లో అంతే, చివరకు ఇక్కడ కూడా అంతే. వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ గా ఉన్నప్పుడు చూసేవాళ్ళు వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు అనుకుంటారు గాని మమ్మల్ని ఎలా అనుకుంటారు? పెళ్లి చేసుకోబోతుంది మనం, ఇక్కడ పార్టీ ఇస్తుంది నేను. నువ్విక్కడ నాతో పాటు ఉండకుండా ఇక్కడ కబుర్లు చెప్తూ కూర్చున్నావేంటి? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఏమనుకోరు. ఎందుకనుకోరు? కిందాకే చూసావు కదా మీ ఇద్దరిని జంట అనుకొని ఎలా మాట్లాడాడో. మీరిలా సపరేట్ గా కబుర్లు చెప్పుకుంటే వాళ్ళకేంటి, నాకే సగం డౌట్ వస్తుంది. నువ్వు చేసుకోబోయేది నన్నా సంయుక్తనా అని. ఏం మాట్లాడుతున్నావు నిత్య? మరింకెలా మాట్లాడాలి? నువ్వు నా పక్కన ఉండకుండా ఇక్కడ సంయుక్తతో ఉంటే ఎలా ఉంటుంది? నిన్ను నేను ప్రేమించాను, నిన్నిష్టపడింది నేను, నిన్ను పెళ్లి చేసుకోబోతుంది నేను. కానీ నువ్వు మాత్రం నన్ను కనీసం పట్టించుకోకుండా సంయుక్తతో ఉంటున్నావు. రా, మనం కలిసి భోంచేద్దాం రా. రా. నిత్య మేడం మన ఆఫీస్కి వచ్చేంత వరకు వాసు సారు సమిత్య మేడం ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళో తెలుసా? వాళ్ళను చూసిన ఆఫీసులో ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారు అనుకునేవాళ్ళు. కానీ నిత్య మేడం వచ్చి మొత్తం చెడగొట్టింది. నేనెందుకు ఇలా అయిపోతున్నాను? నిత్య చెప్పింది నిజమే కదా, వాళ్ళిద్దరూ కదా పెళ్లి చేసుకోబోతున్నారు. ఏ రోజు ప్రేమిస్తున్నానని కానీ పెళ్లి చేసుకుందామని కానీ మా మధ్య మాటలు జరగలేదు కదా. మరెందుకు నా మనసు ఇలా డల్గా ఉంటుంది? అయినా నేనేమన్నా ఏది ప్రేమ ఏది ఆకర్షణ అని తెలియని టీనేజ్ అమ్మాయిని కాదు కదా. నాకంటూ ఒక క్లారిటీ ఉంది కదా. మరెందుకు నేను ఇంతలా డిస్టర్బ్ అవుతున్నాను? ఒకవేళ ఇది ప్రేమే అయినా లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని దేవదాసులా మారడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? ఈ కాలం అమ్మాయిని లేదు, నేను ఫోకస్ పెట్టాలి. నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. నాకిప్పుడు నా కుటుంబం, నా సమస్యలు, వాటికి పరిష్కారాలు తప్ప నాకింకా దేని మీద మనసు లేదు. సార్, ఆర్డర్ ప్లీజ్ సార్. సౌందర్య, ఈరోజు ఏం తినిపిస్తున్నావు? ఏదైనా సింపుల్ గా చెప్తాను సార్. 1 గ్రిల్ చికెన్, నువ్వు ఆర్డర్ ఇవ్వాల్సింది నువ్వివ్వు, నేను ఆర్డర్ ఇవ్వాల్సింది నేనిస్తాను. ఎలాగైనా ఈరోజు నిన్ను నా దాన్ని చేసుకుంటాను. దట్స్ ఇట్. ఓకే మేడం. సార్, మీకు ఇంకేమైనా కావాలా? నో 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 నో, చాలు. చూడు, మీ రెస్టారెంట్ స్పెషల్ ఫ్రెష్ లైమ్ సోడా తీసుకురా. ఓకే? అలాగే సార్. సౌందర్య, నేను ఇప్పుడే వస్తాను. ఫోన్ మాట్లాడాలి. షూర్ సార్. థ్యాంక్ యూ. మనసు మార్చుకొని వస్తుంది.
పట్టుదలతో కడుపు మార్చుకుంటుంది అని భయపడ్డాను. వాసు మనం ఇక్కడ కాదు, రా 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 రా. సీను, చెప్పండి సార్. మనం ఎట్టి పరిస్థితుల్లో వాసుని సంయుక్తని ఇదే ప్లేస్ లో కూర్చోబెట్టి భోజనం చేయించాలి. ఓకే సార్, డన్ సార్, సూపర్ సార్. సార్ సార్ మేడం సిస్టర్, మేడం ఇక్కడ కూర్చోండి మేడం. మేడం ఇక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చోండి మేడం. పర్లేదు. కూర్చోండి కూర్చోండి మేడం. కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి పర్లేదు, కూర్చోండి మేడం. ప్లీజ్ కూర్చోండి. తినండి. మీరు కూడా కూర్చోండి. మేము ఆడ కూర్చుంటాలే మేడం. అరే వాసు, సార్ సార్ ఇక్కడ కూర్చో. కూర్చోండి సార్. కూర్చోరా. కూర్చోండి సార్. కూర్చోరా. వాసు కూర్చో, వాసు కూర్చో, ఇలా కూర్చో. ఎక్కడే తిందాం, కూర్చో వాసు. ఇది పార్టీ, తినండి తినండి, అందరూ తినండి. శూర్పణఖ. వాసు సార్వి సమిత మేడవి అభిరుచులు సేమ్ టు సేమ్, భలే కలిసిపోయాయి. మీకెవ్వరికి అర్థం కాలేదు కదా, ఒకసారి సంయుక్త సిస్టర్ మా వాసు ప్లేట్ చూడండి. బఫే అన్ని రకాలున్నా వీళ్ళిద్దరు మాత్రం సేమ్ టు సేమ్ వడ్డించుకున్నారు.